కత్తుక్కరవై కణంగల్ పల్కరందు. లేగదూడలు కలిగినటువంటి పశువులు, అనేకములైనటువంటి ఆ గోవుల యొక్క పాలను పితికే సామర్థ్యం కలిగినటువంటి వారట వీళ్ళంతా కూడా. మరి సత్తార తిరరదెచ్చండ్రు శరుశ్చయం. ఎవరైనా శత్రువులు వాటికి ప్రమాదాన్ని కలిగిస్తే తమ యొక్క సామర్థ్యం చేత వాటికి ఎదురేగి వాళ్ళని నశింపజేసేటువంటి పరాక్రమ సంపన్నులైనటువంటి వారు, యుద్ధము చేయ సామర్థ్యం కలిగినటువంటి వారు. కృత్రముల్లాదకో వరదం ప్రకృడియే. ఏ రకమైనటువంటి దోషములైనటువంటి గోపాల వంశమున జన్మించినటువంటి ఓ బంగారు తీగే, పొత్తరవలగుల్ పునమయలే పోదరాయి. పొట్టలో ఉన్నటువంటి పాములాంటి నితంబమును పోలినటువంటి దానా, పునమయిలే పోదరాయి. వనములో సంచరించేటువంటి నెమలి వంటి ఆకృతి కలిగినటువంటి దానా, నిదుర లేచి రావలసినది. సుత్తత్తో జిమారెల్లారం వందు. చుట్టాలు స్నేహితులు అందరూ కూడా వచ్చి నిన్ముత్తం పుగుందు, నీ ముంగట చేరి ఉన్నారు, నీ వాకిట చేరి ఉన్నారు. ఎందుకని? మొగిలి వండన్ పేర్పాడా. మేఘవర్ణుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని కీర్తించటానికి వారంతా కూడా నీ వాకిట నిలిచి ఉన్నారు. సితాదే పేశాదే సెల్వత్ పెండాట్టి. ఏ రకమైనటువంటి చలనము లేకుండా, ఉలుకు పలుకు లేకుండా ఉన్నటువంటి ఓదానా, అత్యధికమైనటువంటి సంపద కలిగినటువంటి దానా, అలా నిద్రించటంలో ఉన్నటువంటి అర్థము ఏమి అని నిన్నటి పాసురంలో మన గోపికలు ఆ అమ్మాయిని నిద్రిస్తున్నటువంటి ఆ గోపికను ప్రభాతం చేయటం చేశారనమాట. కత్తు కరవై కణంగల్ పల్కరందు. అవన్నీ కూడా లేగదూడ కలిగినటువంటి పశువులట. అంటే మామూలుగా గోవులు పెద్దవిగా ఉంటాయి, దూడలు లేతవిగా ఉంటాయి. కానీ ఇక్కడ గోవులు చాలా లేబ్రాయంలోనే ఉన్నాయట, దూడలు కూడా లేబ్రాయంలోనే ఉన్నాయట. అవి చాలా చిన్న వయసులోనే ఉన్నట్టుగా ఉన్నాయట. చాలా లేత వయస్సు కలిగినటువంటి గోవులుగా ఉన్నాయట. ఎందుకని అలాగ ఉన్నాయి అంటే, కృష్ణ పరమాత్మ అవతరించి ఉండటం చేత, ఆ పరమాత్మ యొక్క కరస్పర్శ చేత అవన్నీ కూడా ఆ రకమైనటువంటి నూతన యవ్వనంతో శోభిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయన్నమాట. ఇవి దూడలా లేక గోవుల, తెల్ల పిల్ల అనేటువంటి తారతమ్యం లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయిట ఇవన్నీ కూడాను. అయితే ఎన్నున్నాయండి ఇవన్నీ అంటే, పల్కరందు చాలా ఉన్నాయిటండి. లెక్క పెట్టుటానికి వీలు లేనటువంటి ఉన్నాయిట. ఎన్ని గోవులో వాళ్ళకే తెలీదు, అంత గో సంబంధం ఉన్నదన్నమాట. పూర్వకాలంలో మనకి కూడా గోసంపద ఉండేది. గ్రామాల్లో ఉన్నటువంటి మోతుబరి రైతులందరూ కూడా 100 ఆవులను కాసేటువంటి వారు, మేపేటువంటి వారు, గో సమృద్ధి కలిగినటువంటి వారు పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఆనాడు ఏమీ క్లేశపడలా, కష్టపడలా, ఆనందంగానే వ్యవసాయాన్ని అలా పశుపోషణని రెండింటినీ కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారే ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే, ఇవాళ అలా చేయగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎవ్వరూ చేయి చాలక, చెయ్యలేక వాటన్నిటిని కూడా వదిలిపెట్టాం. అంటే మనం స్వధర్మాన్నంతా కూడా విడిచిపెట్టేశాం. కాబట్టి మన స్వధర్మాన్ని విడిచిపెట్టాం కాబట్టి పరధర్మమైనటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి ఆరాధన కూడా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి రెండుకి చెడ్డ రేవడయ్యాం. అటు అది కానీ ఇది కానీ ఏదోటి ముట్టుకోవాలి. ఆ ముట్టుకుంటే బాగో ఓగో ఏదోటి జరిగిపోతుంది. ఇప్పుడేమో మనం బాగుగా ఉన్నాము అనుకుంటున్నాం, కానీ ఏదో కోల్పోయాము అనేటువంటి మానసికమైనటువంటి తృప్తి లేకపోవటం అందరికీ ఉన్నది. ఏదో మనస్సు దిగులుగా పెట్టుకొని జీవించటం అనేది ఇవాళ బాగా చాలామందికి అలవాటయింది యథార్థంగా. ఎందుకనంటే తృప్తి లేకపోవటం, చేయాల్సినవి చేయటంలా మనం
చేయవలసినవి చేయకుండా చేయకూడని వాటి పట్ల చేస్తూ నిరాశ నిస్పృహలతో మనమంతా కూడా ఉన్నామన్నమాట. కాబట్టి అది పూర్వంలో ఆ రకంగా చేసేటువంటి వారు వాళ్ళంతా కూడా గోసేవ చేసేవారు, అలాగే పాడి పంటలు చేసేవారు, ఈ రకమైనటువంటి సేవలు చేసేవాళ్ళు అనమాట. మరి గోపబాలికలకి ఎన్ని ఉన్నాయట? పల్కరందు చాలా ఉన్నాయట. ఎలాగా? చాలా అంటే ఎలాగండి? భగవంతుని యొక్క కళ్యాణమైనటువంటి సద్గుణాలను లెక్కపట్టగలిగితే ఆ పశువుల మంద యొక్క మంద ఎన్నో అనేటువంటివి లెక్క పెట్టవచ్చునట. ఏమండి, భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు ఎన్ని? బహువునిమే వ్యతీతాని జన్మాని తవతార్జున అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. ఏమయ్యా, నీ జన్మ నా జన్మలాగా ఉంటుందా అంటే, అబ్బే నీ జన్మ నీకు తెలియదురా, నా జన్మ నాకు తెలుసు. ఎన్ని జన్మలెత్తాను ఏమో నీకు తెలియదు కానీ నాకు తెలుసు. బహువునిమే వ్యతీత అని చాలా జరిగిపోయినాయి. ఎన్నిటైనవి కళ్యాణ గుణాలు? అజాయమానో బహుదా విజాయతే. జన్మలేనటువంటి పరమాత్మ అనేక రకాలుగా జన్మించినటువంటి వాడు అయి ఉన్నాడనమాట. ఎలాగా? ఇన్ని అని లెక్క పెట్టడానికి వీలు లేనటువంటివి అని చెప్పినమాట. ఒక ఆయన బాణాలు పుచ్చుకొని ఆకాశంలో బాణాలతో నింపేద్దామని చెప్పి అమ్ముల పొదిలో అమ్ముల పెట్టుకొని వెళ్తున్నట్ట. వెళ్తే ప్రయోగం చేసేట. ఎన్నున్నాయి బాణాలు ఆయన దగ్గర? కొన్నే ఉన్నాయి. మళ్ళా తిరిగి వస్తున్నట్ట. ఏమయ్యా, బాణాలన్నీ ఆకాశాన్ని నింపేసావా అన్నట్ట. ఏం నింపుతామండి? అంతటి ఆకాశంలో నా దగ్గర ఉన్నటువంటి బాణాలతో ఏం నింపుతాను? అలసట తప్ప ఏమీ జరగలేదు కదా అని అన్నట్ట. అంటే అర్థమేంటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను వర్ణించటానికి శక్తి అనేటువంటిది మనకు లేదు. ఎలాగా? అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారు అని అంటాడనమాట. భట్రవారు అంటారట, స్వామి శ్రీరంగేశ తద్గుణానాం ఇతః అస్మద్దోషానాం పారదృశ్యావక. ఏమయ్యా స్వామి, నువ్వే అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడవు అని పదే 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 పొంగిపోతూ ఉన్నావయ్యా. అలా పొంగిపోవాక నీకంటే గొప్పవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఏమయ్యా, పరమాత్మ కంటే గొప్పవాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? అనంత కళ్యాణ గుణాలు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఉండి ఉన్నారా అంటే కాదయ్యా, కళ్యాణ గుణాలు కాదు, అనంతమైనటువంటి దుర్గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు.